బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం ఈ యాక్షన్ ద్వారా అపార్ట్మెంట్ వేలంలో అమ్మబడుచున్నది. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అనుకున్న వారికి మార్కెట్ విలువ కంటే తక్కువకు లభించును. సాయి శ్రేష్ఠ ప్యారడైజ్ అపార్ట్మెంట్స్, ప్లాట్ నంబర్ 401, 2 BHK, 4 ఫ్లోర్, రెడ్డి కాలేజ్ రోడ్, ఇస్కాన్ టెంపుల్ దగ్గర, గుంటూరు. 1097 చదరపు అడుగుల విస్తీర్ణంలో కల ప్లాట్ అమ్మబడు. అమ్మకపు బ్యాంక్ రిజర్వ్ ధర 30,93,000. వేలంలో పాల్గొనదలిచిన వారు 3,09,300 రూపాయలు ముందుగా డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలి. బిడ్ పెంపు ధర 10,000 రూపాయలు. వేలం తేదీ 9/9/2025. సమయం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఆస్తి తనిఖీ చేసుకోదలిచిన వారు నేరుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరటిపాడు బ్రాంచ్ నందు లేదా డైరెక్ట్ గా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975513906. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారి ఉడాయించడంతో డబ్బులు రావనుకున్న ఆందోళనలో ఉన్న రైతులు ఎస్ఐ రవీంద్రకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రవీంద్ర ప్రత్యేక చొరవ చూపి వ్యాపారస్తుల నుంచి డబ్బులు వసూలు చేసి రైతులకు అందించడంతో రైతులు ఆందోళనతో ఎస్ఐ రవీంద్రకు కృతజ్ఞతలు తెలియజేశారు. వివరాలకు వెళితే కర్లపాలెం మండలం బ్రహ్మన్నవారిపాలెం గ్రామానికి చెందిన వరసాని బాలాజీ ధాన్యం వ్యాపారం చేస్తూ పొన్నూరు మండలం మాచవరం గ్రామంలోని వెలగ రామకృష్ణయ్య, మొవ్వ రాంప్రసాద్, కొల్లూరు సుబ్బారావుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి ముద్దుల మహేష్ అనే ధాన్యం వ్యాపారికి ధాన్యంను బాలాజీ అమ్మాడు. మహేష్ ధాన్యం డబ్బులు ఇస్తానన్న సమయానికి బాలాజీకి ఇవ్వకుండా కుటుంబంతో సహా పరారయ్యారు. దీంతో బాలాజీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి వేరే చోట ఉంటున్న మహేష్ ను చాకచక్యంగా పట్టుకుని ధాన్యం డబ్బులు రికవరీ చేసి కోర్టుకు అప్పచెప్పారు. కోర్టు ద్వారా డబ్బులు అందుకున్న వ్యాపారి బాలాజీ రైతులకు అందజేశారు. బాలాజీ గారికి ఇస్తే వాళ్ళు ఇంకొక బ్రోకర్కి ఇస్తే ఆ బ్రోకరు ఇల్లు వదిలిపెట్టి డబ్బులు మిల్లుల దగ్గర వసూలు చేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాళ్ళని పాపం బాలాజీ గారు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి మా డబ్బులు మాకు ఇప్పించాడు. పోలీస్ శాఖ వారికి, వారి పై అధికారులకి మా ధన్యవాదాలు. కర్లపాలెం ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి, వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు మాడసాని బాలాజీ. నేను ధాన్యం వ్యాపారం చేస్తూ ఉంటాను. మరి మాచవరంలో పాత ధాన్యం నేను రైతుల దగ్గర కొని మరో వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అతను వేరే ఊరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నమ్మకంగా మమ్మల్ని మోసం చేశారు. మేము కర్లపాలెం ఎస్ఐ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. అయ్యా, మమ్మల్ని మీరు కాపాడాలి, ఇట్లా పలానా వ్యక్తికి ధాన్యం ఇచ్చాము, అతను వెళ్ళిపోయడానికి మేము తెలియజేసుకున్నాము. మరి మా యందు రైతులు దయించి ఎస్ఐ గారు కేసు కట్టి మరి సీసీ కెమెరాల పర్యవేక్షణ అయితేనేమి, లేకపోతే లారీ పట్టుకోవడం అయితేనేమి, మరి ఆయన బస్సు ద్వారా వచ్చి రైలు ఎక్కి వచ్చి ఆయన రిస్క్ చేసి రాజమండ్రి వచ్చి అతన్ని పట్టుకొని డబ్బులు కూడా రికవరీ ఈరోజు కోర్టు ద్వారా రికవరీ 22,30,000 రూపాయల చిల్లర మాకు ఈరోజు అందజేయడం జరిగింది. మరి ఇంత సహాయం చేసి నా కుటుంబాన్ని మరియు రైతుల ఆవేదన అర్థం చేసుకుని రైతుల కుటుంబాలను కాపాడిన ఎస్ఐ గారికి మరియు సిఐ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి నా మనపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాపట్ల జిల్లా చీరాల వైఎస్ఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్, మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో రైతు పోరు ర్యాలీని నిర్వహించారు.
ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ముక్కరం పార్క్ కూడలిలో ఉన్న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీగా తరలి వెళ్లారు. వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికోటి అశోక్ బాబు ఆధ్వర్యంలో రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా బట్టిప్రోలు మండలం వేమవరం అడ్డు రోడ్డు నుండి వయా పల్లెకోన మీదుగా రేపల్ల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి రేపల్ల ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర సెక్రటరీ పడమిడి శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా గాని ఎరువులు గాని అందించకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతూ రైతులు యూరియా వాడొద్దు, అది క్యాన్సర్ వస్తుందని చెప్పేసి చెప్పడం, వరి పంటలు వేయొద్దని చెప్పేసి చెప్పడం, వీళ్ళని వరి పంటలు వేస్తారేమోనని యూరియా అందించకుండా వాళ్ళ యొక్క కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళకి బ్లాక్ మార్కెట్ చేసి తెలుగుదేశం నాయకుల్ని స్మగ్లర్గా మారుస్తూ ప్రతి ఒక్క గ్రామంలో, ఇంతకుముందు స్మగ్లర్స్ అంటే ఎక్కడో ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలోనూ తెలుగుదేశం నాయకులు స్మగ్లర్స్ గా, యూరియా స్మగ్లర్స్ గా మారిపోయారు. వాళ్ళని అట్లా మార్చేశారని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతులకి యూరియాకి కానీ రైతుల యొక్క సమస్యల మీద పిలుపునిచ్చి ఆర్డీఓ కార్యాలయంలో
రేపల్లె వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కూడా పోయి రైతుల సమస్యల మీద అర్జీలు ఇచ్చి వీరి యొక్క సమస్యలను రైతుకు గొంతుకగా మారి ప్రజలకు తెలిసేటట్లుగా ప్రభుత్వం మెడలు ఉంచి రైతుకి యూరియా గాని ఎరువులు గాని రైతుల సమస్యలు తీర్చే విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులకు రైతులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదిక నందు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 11,77,861 రూపాయల చెక్కులను సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వస్తే మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన మాచర్ల పోలీసులు. వైసీపీ పార్టీ తలపెట్టిన అన్నదాత పోరు ర్యాలీకి అనుమతి లేదంటూ ముందస్తు చర్యలో భాగంగా పిన్నెల్లిని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. నరసరావుపేట మండలంలోని కాకాని గ్రామంలో ఎంఐ ట్యాంక్ చేపల చెరువు వేలంపాట గ్రామ సచివాలయం ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓ మధురత ఆధ్వర్యంలో చేపట్టగా తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆర్డీఓ మధురత మాట్లాడుతూ గ్రామం నుంచి 2 వ్యక్తులు వేలంపాటలో పాల్గొన్నారని పేర్కొన్నారు. వీరిలో చుండి కొండలరావు, ముళ్ళమూరి కోటేశ్వరరావు పోటీ పడగా గవర్నమెంట్ పాటను 5,33,500గా నిర్ణయించారు. చివరికి ముళ్ళమూరి కోటేశ్వరరావు 10,10,000కు మొత్తానికి 12వ పాటను గెలుచుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం పారదర్శకంగా, సజావుగా సాగిందని అధికారులు వెల్లడించారు. పేరు మధులత, నేను రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నర్సరావుపేట. సో ఈ రోజు మనకు నర్సరావుపేట మండలం కాకాని విలేజ్ లో ఉన్న ఈ ట్యాంక్ కి సంబంధించి ఫిషింగ్ కల్చర్ కి సంబంధించి ఆక్షన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఆక్షన్ నోటీస్ 30వ తారీఖు ఇచ్చాము. సో ఇక్కడ మనకు గ్రామ పంచాయతీలో సచివాలయం బిల్డింగ్ లో మనం ఈ ఆక్షన్ అనేది కండక్ట్ చేశాము. ఈ ఆక్షన్ లో ముఖ్యంగా 2 పార్టిసిపేట్ చేయడం జరిగింది. చుండి కొండలరావు గారు అండ్ ముళ్ళమూరి కోటేశ్వరరావు గారు. మనకు ఆఫ్సెట్ ప్రైస్ గవర్నమెంట్ తరఫున తీసుకొని 5,33,500 గా ఇది ఫిక్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి వేలంపాట నిర్వహించగా 12వ పాటలో ముళ్ళమూరి కోటేశ్వరరావు గారు 10,10,000 రూపాయలకి ఈ ఆక్షన్ అనేది దక్కించుకున్నారు. సో ఈ ఆక్షన్ లో ఎవరైతే ఈ వేలంపాట లో పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నారో వాళ్ళు 1 వీక్ లో ఇదంతా కూడా గవర్నమెంట్ కి డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నిర్ణీత సమయంలో కట్టకపోతే సెకండ్ హైయెస్ట్ బిడ్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ వేలం అనేది దక్కడం జరుగుతుంది.
సో ఇది వచ్చేసి మనం ముఖ్యంగా ఎందుకు ఆర్డీఓ కండక్ట్ చేసాం అంటే కోర్టు జడ్జ్మెంట్ ద్వారా ఆర్డీఓ కండక్ట్ చేయమని చెప్పారు కాబట్టి ఈ ఆక్షన్ అనేది కండక్ట్ చేశాము. అండ్ వేలం పాట ఎటువంటి గొడవలు లేకుండా సజావుగా కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నరసింహపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతులు ఇవ్వకపోగా ఆ కార్యక్రమానికి మీరు వెళ్లకూడదు అంటూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలపై వినతి పత్రం అందజేయడానికి వెళ్తుంటే కూటమి ప్రభుత్వం ఇలా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతులు ప్రజలు పడుతున్న సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని నరసింహపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడి రైతుల సమస్యల మీద ఈరోజు శాంతియుతంగా ర్యాలీలు ఏర్పాటు చేస్తాం, ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు మేము పిలుపునిస్తే 3 రోజుల దాకా కూడా మేము పర్మిషన్ లెటర్లు పంపించాం ఎస్పీ గారికి, పోలీస్ స్టేషన్లకి. సిఐలు అందరూ కూడా ఫోన్లో మీరు శాంతియుతంగా చేసుకోండి అని చెప్పారు, పర్మిషన్ ఇచ్చారు. ఓవరాల్ గా రాత్రికి రాత్రి 11 గంటలకి నోటీసులు సర్వ్ చేశారు. అంటే వాళ్ళ మీద కూడా ఒత్తిడి. ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు కట్టడి చేయాలి రైతుల దీక్షలు. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, ఎక్కడ వీళ్ళ ర్యాలీలు విజయవంతం అవుతాయి, మన ప్రభుత్వం గుట్టుకట్టు వస్తుందని చెప్పి ఈరోజు అర్ధరాత్రి 11 గంటలకు నిర్ణయం తీసుకొని కట్టడి చేసే కార్యక్రమం చేశారు. అయినా సరే ఈరోజు రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాళ్ళు పోలీసుల యొక్క నోటీసులకి, ఆంక్షలకి భయపడకుండా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఆర్డీఓని కలవటం జరిగింది. నరసరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న చిలకలూరుపేట, నరసరావుపేట, వినుకొండకు సంబంధించిన 3 కూడా ఇన్ఛార్జీలు ఈరోజు ఇక్కడ ఆర్డీఓ గారిని కలవటం జరిగింది. మా మొట్టమొదటి డిమాండ్ యూరియా ఈరోజు ఇబ్బంది లేకుండా రైతులకు సప్లై చేయాలి. పల్నాడు జిల్లాలో 30,000 టన్నులు ఇచ్చామని చెప్పి కలెక్టర్ గారు చెప్తున్నారు. యూరియా ఎవరికి ఇచ్చారు, ఏ గ్రామానికి ఎంత వెళ్ళి ఏమన్నా లెక్క ఉందా, రిజిస్టర్ ఉందా? రిజిస్టర్ లేదు. వీళ్ళు సొసైటీలకు ఇచ్చారు, గ్రామాలకు పంపించారు, అవన్నీ తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో పెట్టుకున్నారు. ఎవరైనా రైతు వెళ్ళి అడిగితే నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు స్లిప్ రాసి ఇవ్వాలయా, సంతకం పెట్టాలని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రైతుకు కూడా ఇవాళ ఒక పార్టీ ముద్ర ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. ఎవరైతే రైతు భరోసా కేంద్రాలకు వచ్చారో వాళ్ళకి పాస్బుక్లు తీసుకొని వాళ్ళకి ఎన్ని కావాలో యూరియా కట్టలు ఇచ్చారు, లేదా డిఏపి ఇచ్చారు. ఎరువులు ఏం కావాలో అన్ని కూడా సప్లై చేశాం. ఇవాళ ఎందుకు ఆర్బీకేలని నిర్వీర్యం చేశారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఆర్బీకేలని, వాటిని నిర్వీర్యం చేశారు. సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. ఈ రోజు రైతులు ఎరువులు అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కోసం ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని, ఆ సమస్యలను రైతులతో కలిసి అధికారుల దృష్టికి తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టమన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీని డిమాండ్ చేస్తుందని అన్నారు. గడచిన 15-16 నెలల నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల్ని ఏ రకంగా మోసం చేస్తా ఉందో, ఎలక్షన్స్ ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక స్లోగన్ తోటి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలని ఏ రకంగా మోసం చేశారో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండే పేద రైతాంగం 4 కాలాలు కష్టపడి రైతులకి అనేక హామీలు ఇచ్చి ఈరోజు రైతులను కూడా మోసం చేసే కార్యక్రమం. దుక్కు దున్నే దగ్గర నుంచి, విత్తనం వేసే దగ్గర నుంచి, పండిన పంటను అమ్ముకునే దగ్గర కూడా అడుగడుగునా కూడా మోసం చేసే పరిస్థితి. ఈరోజు ఎక్కడా కూడా విత్తనాలు చూస్తే బ్లాక్ మార్కెట్ నడుస్తూ ఉంది. నకిలీ విత్తనాలు ఇచ్చేసి రైతుల్ని మోసపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ముఖ్యంగా రైతులకి అన్ని విధాలు ఆదుకోవాలని మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అవి ప్రైవేటు వ్యాపారస్తులకి కేటాయించే పరిస్థితి గత ప్రభుత్వాలు గారు. ఇంకా ఏదైనా రైతులకి కొంచెం మేలు చేయాలని అంటే మార్కెట్కి అదనంగా కేటాయించి ప్రైవేటుకు తక్కువగా ఒక ప్లానింగ్ ప్రకారం చేయాల్సిన పరిస్థితి. ఈరోజు పూర్తిగా మార్కెట్ కాకుండా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసి ఒక్కొక్క బస్తాకి 200 నుంచి 300 రూపాయలు ఈరోజు దరిదాపుగా 300 కోట్లు స్కామ్ కి తెరతీసింది ఈ కూటమి ప్రభుత్వం. రైతుల దగ్గర నుంచి దోసేసే కార్యక్రమం చేస్తా ఉంది. ఇది న్యాయమైన అని కూడా మేము అడుగుతాం. ఇంత స్కామ్ జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు కానివ్వండి, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఏం చేస్తా ఉన్నారని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను నిలదీస్తా ఉన్నా. ఇవే కాదు, ఈరోజు చూస్తా ఉంటే వరుసగా రైతులు పండించిన పంట ధరలు కూడా పతనం అవుతా ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో వరి కానీ, మిరప కానీ, పత్తి కానీ, జొన్న కానీ, కందులు కానీ, మినుగులు కానీ, పెసలు కానీ, మొక్కజొన్న కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ, అరటి కానీ, చిన్ని కానీ, కోకో కానీ, పొగాకు కానీ, ఉల్లి కానీ పూర్తిగా కూడా ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న మాట వాస్తవం కాదని కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.